రుద్ర అక్షయ్కు భోజనం తీసుకొస్తాడు. ఎందుకు రుద్ర తీసుకొచ్చావని చెప్పేసి అక్షయ్ అడుగుతుండగా రుద్ర భోజనం పట్టుకొచ్చి అలాగే ఉంటాడు కదా, సర్లే నువ్వు బాధపడతావని తింటున్నా అని చెప్పేసి అలా తింటుండగా ఈలోపు కావేరి కోపంగా వస్తుంది. అక్షయ, నేను దాచుకున్న భోజనం తీసుకొచ్చి తింటావా అని చెప్పేసి కోపంగా అడుగుతుండగా నీకు డబ్బులు లేవని చెప్పావు కదా అని చెప్పేసి ఈ విధంగా అక్షయ అంటూ ఉంటుంది. నాకే ఎదురు చెప్తావా నిన్ను అని చెప్పేసి అక్షయ్ను కొడుతుండగా అప్పుడు వెంటనే రుద్ర ఇక కావేరి మీద పడతాడు. అలా పొడుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి కావేరి పరుగులు తీస్తుండగా రుద్ర వెనకాల ఇక అక్షయ్ను కొడుతుండగా వెనకాల కొమ్ములతో పొడవడానికి వెళ్తూ ఉంటాడు. పదరా అని చెప్పేసి ఈ విధంగా కావేరి తన కొడుకుని తీసుకొని వెళ్తూ ఉండగా రుద్ర వెనకాల ఉరుకుతూ ఉంటాడు. ఇక ఈ అక్షయ్ చేపట్టి ఇదంతా జరిగింది, కావాలని ఇదంతా చేసింది ఆ పిల్ల రాక్షసిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చెప్పేసి అంటుండగా ఈ లోపు శాస్త్రి తన ఇద్దరు కలిసి భార్య భర్తలు ఎదురు పడతారు. ఏంటి కావేరి అలా ఉరుకుతున్నావు, ఏమైందమ్మా అని చెప్పేసి అంటుండగా ఏముంది, మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా ఆ పిల్ల దయ్యం, ఇక అది చేయబట్టుకని ఈరోజు రోడ్డు పాలు పడ్డాం. అంతేకాకుండా దానికి తోడు ఈ ఈ రుద్ర ఒకటి, ఎందుకంటే నేను పెట్టుకున్న భోజనాన్ని తీసుకొచ్చి ఆ అక్షయ్కు పెట్టారు. ఇదేంటని చెప్పేసి అంటే ఆ అక్షయ పిల్లకాకి వెంటనే ఆ రుద్రను మా మీద ఊసగొల్పి ఇక కొమ్ములతో పొడించాలని చూస్తుంది. ఇదంతా మీరు కావాలని చేస్తున్నా అని చెప్పేసి శాస్త్రి గారిని అంటూ ఉంటుంది కావేరి. అయినా ఇంకా తనకి భోజనం పెట్టడానికి నీకేమైందమ్మా అని చెప్పేసి శాస్త్రి గారు అడుగుతుండగా ఏమైంది, ఇంట్లో సరుకులు ఉండకూడదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అందరూ కలిసి లోపలికి వస్తారు కదా, ఏం జరిగింది అక్షయ అని చెప్పేసి శాస్త్రి గారు అడుగుతుండగా ఇక భోజనం లేదని ఆంటీ చెప్పింది, అందుకే భోజనం కావాలని చెప్పేసి బాధపడుతుండగా రుద్ర వెళ్ళి భోజనం తీసుకొచ్చారు తాతయ్య. ఇక అప్పుడు ఆంటీ మాత్రం భోజనం లేదని అబద్ధం చెప్పింది అని చెప్పేసి అంటుండగా భోజనం ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పేసి శాస్త్రి గారు అంటుండగా తేరగా వస్తుందా డబ్బులు, అయినా నా మొగుడు సంపాదిస్తున్నాడు అలా అని చెప్పేసి నేను దాచిపెట్టుకున్న తినట్లో తప్పేముంది అని చెప్పేసి కావేరి కోపంగా అంటుండగా అప్పుడు రుద్ర కోపంగా చూస్తుండగా ఇదంతా కావాలని మీరందరూ చేస్తున్నారు, నేను ఒకటే చెప్తున్నాను, ఈ అక్షయ ఇంట్లోనైనా ఉండాలా లేకుంటే నేనైనా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇక కావేరి గొడవ చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు వేదవతి అవని కోసం అని చెప్పేసి చాలా బాధపడుతూ ఇక పడుకున్న వేదవతి దగ్గరికి శ్రీకర్ వస్తాడు. అమ్మ టాబ్లెట్ వేసుకున్నావని చెప్పేసి వేసుకున్నా నాన్న, సరే ఇక భోజనం చేసావు కదా కాస్త జ్యూస్ తాగు అని చెప్పేసి అంటుండగా వద్దు నాన్న, హాల్లో తీసుకెళ్ళి ఇలా పడుకుంటే ఇక చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అంతేకాకుండా అవని కూడా గుర్తొస్తుంది అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే శ్రీకర్ ఇక వేదవతిని హాల్లోకి తీసుకొస్తాడు. ఇక జ్యూస్ తీసుకొస్తానమ్మని చెప్పేసి అంటుండగా అటువైపుగా నిహారిక వాళ్ళు బయట నుంచి లోపలికి వెళ్తుండగా ఇక నిహారిక అమ్మకి జ్యూస్ తీసుకొచ్చి అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అంటుండగా ఏంటి మేం జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వాలా ఏంటి, ఇక పని మనుషులు అనుకుంటున్నావా ఏంటి, ఒక్కరోజు మీ అమ్మ జ్యూస్ తాగకుంటే ఏమన్నా చచ్చిపోతుందా అని చెప్పేసి ఒక్కసారిగా మాట అనేసరికి వసంత, పెద్దరాజు ఇక కృష్ణ అందరూ షాకే చూస్తూ ఉంటా. జ్యూసులు భోజనాలు అని చెప్పేసి ఇదంతా చేయాలంటే మేము చేయలేను, వయసు మీద పడింది, అందుకనే తను ఏం చేయాలంటే ఒక మూలన కూర్చుంటే బాగుంటుంది, అలా అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఊరుకోమని చెప్పేసి నిహారిక వాగుతూ ఉంటే కొన్ని సంవత్సరాలు బ్రతికేసి ఏం ఉద్ధరించాలని ఉద్ధరించిన కాడికి చాలు, ఇక మా ఆస్తులు మాకు పంచిస్తే తను ఒక మూలన కూర్చుంటే ఇంత పడేయాలనుకుంటే ఇక జాలి కరుణతో ఇంత బుక్క పడేస్తే తింటూ బ్రతికి చావమనండి అని చెప్పేసి నిహారిక వేదవతిని నానా మాటలు అంటూ ఉంటుంది. ఇంత దూరం వచ్చి బ్రతికేసింది కానీ అదే హాస్పిటల్లో ఈవిడ పోయేదుంటే చాలా బాగుండేది, ఎందుకంటే అందరి ఆస్తులు వాటాలు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతికేవాళ్ళు, ఈమె బ్రతికి మమ్మల్ని ఏదో ఉద్ధరించినట్టు, అంతేకాకుండా ఈవిడకి సేవలు చేస్తూ జ్యూసులు అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి ఈవిడ పాద పూజ చేయాలని చెప్పేసి అనుకుంటుంది, కానీ అదేమి సాగదులే అని చెప్పేసి నిహారిక మాటలకు వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా శ్రీకర్ నిహారిక అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా ఈలోపు అవని మాటలన్నీ వింటుంది కదా, ఒక్కసారిగా కోపంతో లోపలికొచ్చి నిహారిక చెంప పగల కొట్టేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. నువ్వు మనిషివేనని దున్నపోతులాగా ఉన్నావు కానీ ఏం మాట్లాడేది కూడా నీకు తెలుస్తుందని అడ్డంగా పెరుగుతున్నావు, దున్నపోతులాగా పెరుగుతున్నావు అలా అని చెప్పేసి ఎన్ని మాటలు అంటున్నావే, ఆస్తి కావాలే అలాంటి ఇక ఆస్తి కావాలని చెప్పేసి తను చచ్చిపోవాలని చెప్పేసి
తనని నానా మాటలు అంటున్నావే, మరి తను చచ్చిపోవాలని చెప్పేసి అనుకుంటున్నావే, అసలు నీవు ఆస్తి ఎవరిస్తారే? అంతేకాకుండా తనకి సేవలు చేసేది కాకుండా ఆస్తి కావాలని చెప్పేసి ఏ అధికారంతోనే అడుగుతున్నావని చెప్పేసి ఇక ఈ విధంగా నిహారికను కడిగేస్తూ ఉంటుంది అవని. అయినా నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావే? భూమి మీద కూడా బూదే వరకు వేస్ట్. అలాంటిది నువ్వు అత్తేని ఎదిరించి చస్తే బాగుంటని చెప్పేసి అంటున్నావే, నువ్వెందుకు బ్రతికున్నావే అని చెప్పేసి ఈ విధంగా అంటుండే. తను 10 ఊర్లకు మకుటం లేని మహారాణి, కానీ నువ్వు గంజిలో ఈగవు మాత్రమే. అలాంటి దానివి ఏకంగా అత్తేను ఎదిరించి మాట్లాడేంత అధికారం నీకు ఎవడిచ్చాడే అని చెప్పేసి నిహారికను కడిగేస్తుండగా, అసలు ఏంటి నీ పెత్తనం బోడి పెత్తనం ఎక్కువ అవుతుంది, ఈ ఇంట్లో వచ్చే అధికారం నీకు ఎవడిచ్చాడని చెప్పేసి ఈ విధంగా ఇక నిహారిక అంటుండగా, తనకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ఇంటి చిన్న కొడులు అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ మాటలకు ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది. అయినా తనకు పెత్తనం ఇచ్చాల్సినంత అవసరం కూడా ఉండదు, ఎందుకంటే తనకు మాట్లాడే అధికారం కూడా రైట్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి పెత్తనాల గురించి మాట్లాడే అధికారం నీకు లేదు నిహారిక. అయినా మా అమ్మను చచ్చిపోవాలని చెప్పేసి చావు కోరుకునే దానివి, అసలు నిన్ను ఇంట్లో ఉండించే అధికారం కూడా అసలు లేనే లేదని చెప్పేసి ఈ విధంగా గొడవ చేస్తూ ఉంటుంది. ఏంట్రా నా భార్య మీద అందరు కలిసి ఇక ఓవర్గా మాట్లాడుతున్నారు, అసలు నువ్వు మనిషివేరా అన్నయ్య? అమ్మను నానా మాటలు అంటుందిరా, అసలు నువ్వు ఎలా తట్టుకుంటున్నావురా? అసలు దోమను కాదురా నిన్ను అనాలే, ఎందుకంటే చెత్త కుప్పలలో పెరిగితే ఇక అవని వల్ల నువ్వు ఈ ఇంటికి ఏకంగా వారసుడివయ్యావు. అలా అని చెప్పేసి కాస్త కృతజ్ఞత లేకుండా నువ్వు నిహారిక కొంగు చుట్టూ పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. అసలు నువ్వు అండగాన్ని చెప్పుకోవడమే సిగ్గుగా ఉందిరా. అసలు అవని నిన్ను తీసుకొచ్చి పొరపాటు చేసిందిరా. అదే రోజు నువ్వు చచ్చావనుకుంటే ఈరోజు నిహారిక మా ఇంట్లో అడుగు పెట్టేదే కాదురా అని చెప్పేసి శ్రీకర్ నానా మాటలు అంటుంటారు. నా వల్ల మీరు ఎవరు గొడవ పండకన్నానా అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటూ ఉంటుంది. అయినా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అత్తేను చూసుకుంటేనా సరే సరే, లేకుంటే మీ అందరికీ లాస్ట్ వార్నింగ్, అసలు ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ రాకుండా చేస్తానని చెప్పేసి అవని అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి నిహారిక అంటుండగా, బెదిరించడం కాదు, మీ అందరి మీద కేస్ ఫైల్ చేసేటట్టు కేసు పెడతానని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా షాకింగ్గా చెప్పేసరికి ఇక కృష్ణ నిహారిక కంటాడు, ఈ అవని అనుకున్న పని చేస్తుంది, కొన్ని రోజులు మనం ఆస్తి కోసం ఆలోచించడం పక్కన పెడదాం, అంతేకాకుండా నీకు చేత కాకుంటే అమ్మకు సేవలు చేయకు, అలా అని చెప్పేసి మా అమ్మను నానా మాటలు అన్నావనుకో, ఈ అవని నిజంగానే మన కేసు పెడితే మనం జైల్లో కూర్చోవలసి వస్తుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే కోపంగా అక్కడి నుంచి వెళ్ళి నిహారిక వెళ్ళిన తర్వాత వేదవతిని ఇక గదిలోకి తీసుకొని పోతూ ఉంటుంది.